నమస్కారం అందరికీ. ఈ వీడియోలో మనం సముద్ర గర్భంలో నిక్షిప్తమైపోయినటువంటి మహానగరం శ్రీకృష్ణ పరమాత్మునికి అత్యంత ఇష్టమైన రాజ్యమైన ఈ యొక్క ద్వారకా నగరాన్ని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఈ యొక్క ద్వారకా నగరం యొక్క విశేషాలు మరియు ద్వారకాధీశ్ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది శ్రీకృష్ణ పరమాత్ముడు తానే స్వయంగా నిర్మించిన ఈ యొక్క రాజ్యం అండి ఈ ద్వారకా నగరము. అయితే ఈ ద్వారకా నగరము ఈ యాదవుల యొక్క సంరక్షణకై మధురలో ఎల్లప్పుడూ కూడాను యాదవులు ఎప్పుడూ కూడాను శత్రువుల దాడికి గురవుతూ ఉండేవాళ్ళు. ఈ యొక్క యాదవుల సంరక్షణకై స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే ఆ యొక్క సముద్రుడి అనుగ్రహంతో సముద్ర తీరంన ఈ యొక్క ద్వారకా నగరాన్ని నిర్మించాడని, ఈ యొక్క ద్వారకా నగరము అత్యంత ఎత్తైన బంగారు గోపురాలతో మరియు విశాలమైనటువంటి వీధులతో ఎల్లప్పుడూ కూడాను కలకలలాడుతూ ఉండేలా నిర్మించాడని పురాణాలలో క్లుప్తంగా తెలియజేయబడింది. అయితే ఈ యొక్క ద్వారకా నగరాన్ని తానే స్వయంగా 36 సంవత్సరముల పాటు రాజ్యపాలన చేశాడని శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇష్టమైన రాజ్యంగా కూడా దీన్ని చెప్తారండి. ఈ యొక్క రాజ్యము శ్రీకృష్ణ పరమాత్ముడు పరమపదించిన తర్వాత ఆ సముద్రుడు తన సముద్ర గర్భంలో కలుపుకున్నాడని, ఈ యొక్క రాజ్యం అంతా కూడాను సముద్ర గర్భంలో కలిసిపోయిందని పురాణాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ ద్వారకాధీశ్ టెంపుల్ చార్ధామ్ అంటే 4 పుణ్యక్షేత్రాలండి. భారతదేశంలోని 4 దిక్కులలో ఉన్నటువంటి 4 పుణ్యక్షేత్రాలని చార్ధామ్ అంటారండి. ఈ యొక్క పుణ్యక్షేత్రాలలో అత్యంత విశిష్టమైనది ఈ యొక్క ద్వారకాధీశ్ టెంపుల్. అయితే ఇక్కడి ఈ ఆలయాన్ని 5 అంతస్తుల మేడగా మరియు 72 స్తంభాలతో విశేషంగా నిర్మించబడి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు జరిగే మంగళహారతి మరియు గోమతి ఘాట్ దగ్గర సముద్ర తీరాన జరిగే ఈ యొక్క దీపారాధన చేస్తారండి. ప్రతిరోజు సాయంత్రం గోమతి ఘాట్ దగ్గర ఈ యొక్క సముద్ర తీరంలో ఈ యొక్క దీపారాధన కూడా అత్యంత విశేషంగా భక్తులు కూడా వీక్షిస్తారండి. ఈ యొక్క దీపారాధనని వీక్షించిన, ఆ యొక్క మంగళహారతిని దర్శించిన ఈ యొక్క ద్వారకాధీశుని యొక్క కృపా కటాక్షాలకి పాత్రులవుతారని భక్తుల యొక్క విశ్వాసం. అయితే ఈ యొక్క ద్వారకా నగరానికి బేట్ ద్వారక్ అనే ఒక ద్వీపం కూడా ఈ నగరం యొక్క సమీపంలో ఉంటుందండి. దీనికి సముద్రంలో సుమారు 2 కిలోమీటర్లు మనము పడవ మార్గంలో వెళ్ళవలసి ఉంటుంది. ఈ యొక్క పడవ మార్గంలో వెళ్ళేటటువంటి ఈ యాత్ర కూడాను చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది. ఈ యొక్క బేట్ ద్వారక్ చాలా విశేషమైనది. మరియు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు తాను స్వయంగా తన కుటుంబంతో కలిసి ఇక్కడే జీవించాడని పురాణాల్లో చెప్పబడింది, ఇక్కడి స్థల పురాణాల్లో. మరియు ఈ యొక్క దివ్య క్షేత్రాన్ని దర్శించి మరియు ఆ ద్వారకాధీశుడు అయిన శ్రీకృష్ణ పరమాత్ముడి కృపా కటాక్షాలకు మనం కూడా పాత్రులం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీకృష్ణ. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నమస్కారం.